ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండిరి. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకునుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన దేవుని పిల్లరా, అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి ప్రభు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాటలు. ప్రభువు మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడని దేవుని వాక్యం రాయబడి ఉంది. అలా కొన్నటువంటి ప్రజలను కూడా నాశనకరమైన మార్గంలో నడిపించే బోధలు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయాయి అని ప్రభు తన యొక్క బిడ్డల ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సంఘాలలో చమత్కారంగా కల్పించిన కథలను చెప్పే సేవకులు ఎక్కువగా లేరంటారా? వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి సేవకులు లేరంటారా? భిన్న బోధలు సంఘాలలో లేవంటారా? ఆలోచన చేద్దాం. ఈరోజు వెలుగు దూత తాను వేషం ధరించుకుని సంఘాల్లోకి వచ్చేసాడు. ఒక పాటలను చూసినట్లయితే పాటలను వక్రీకరిస్తున్నారు, వాక్యాన్ని చూస్తున్నట్లయితే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, ప్రార్థన ఆరాధన చూస్తున్నట్లయితే ఆరాధనను వక్రీకరించి చేసే పరిస్థితులు సంఘాల్లో కనబడుతున్నాయి. ఏర్పరచబడిన వారిని సైతము తొట్టిల్లింప చేసేటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ సంఘాల్లో తయారయ్యారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు: మీరు నీతికి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. కాచుకుందాం, తప్పుడు బోధలు విసర్జిద్దాం, దేవునికి విధేయులంగా బ్రతుకుతాం, దేవుడు రాకడ వరకు నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.